ప్రశ్న పరిషత్తు చతుర్థ ప్రశ్న అవస్థాత్రయ వివేచన. దీనిని అవస్థాత్రయ వివేచన అధ్యాయం అంటారు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త గురించి డిస్కస్ చేయలేదు, కానీ స్వప్న సుషుప్తులను చెప్తూ జాగ్రత్తని ఉపమానంగా దగ్గరకు తీసుకొచ్చి మూడు అవస్థలను వివరించి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. అథ హైనం శౌర్యాయణీ గార్గ్యః పప్రచ్ఛ భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి కస్యైతత్ సుఖం భవతి కస్మిన్ను సర్వే సంప్రతిష్టా భవంతి ఇతి అంటూ శౌర్యారిణి గార్గుడు గారు 5 ప్రశ్నలను కలిపి ఒక ప్రశ్నగా వేశారు. ఇందులో మొదటి 3 కూడా స్వప్నానికి సంబంధించినవి, తరువాత 2 సుషుప్తికి సంబంధించినవి. గురువైన పిప్పలాదుడు గారిని శౌర్యాణి గార్గుడు గారు సమీపించి, ఓ మహాత్మా, స్వప్న సమయంలో ఏవేవి నిద్రిస్తాయి, ఏవి మేలుకొని ఉంటాయి, ఏ దేవత కలలను చూస్తుంది, సుషుప్తిలో ఈ సుఖం ఎవరికి చెందుతుంది, ఈ 3 అవస్థల అనుభవాలు ఎందులో లయమవుతున్నాయి, ఆ మూలతత్వం ఏమిటి అంటూ ఆ పరావిద్య గురించి అడుగుతున్నాడు. ఇంతవరకు అపరావిద్య అయినది కదా, ఇక నుంచి పరావిద్య. 4వ ప్రశ్నలో అవస్థాత్రయానికి, అవస్థాత్రయం అంటే ఏమిటి, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, వీటికి సంబంధించిన 5 ఉపప్రశ్నలు. మొదటిదేమిటి, భగవన్ అంటే ఓ పూజనీయ గురువు గారు, ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి, ఓ మహాత్మా, ఏ తస్మిన్ పురుషే, ఇదిగో ఈ వ్యక్తిలో, ఇక్కడ పురుషే అంటే పరమ పురుషుడు అని కాదు, వ్యష్టి, ఈ వ్యక్తిలో కాని స్వపంతి ఏవి నిద్రిస్తాయి, అస్మిన్ కరణాన్ని కాని జాగ్రత్త, ఏ ఏ కరణాలు జాగ్రత్త మేలుకొని ఉంటాయి, ఎప్పుడు వ్యక్తి స్వప్నంలోనే అడుగుతున్నాడు. కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి, ఏ దేవత కలలను చూస్తుంది, ఇంతమంది దేవతలు ఉన్నారు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు, ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరము, ఏదండి కలలను చూస్తుంది అని అడుగుతున్నాడు. కస్యై ఏతత్ సుఖం భవతి, ఈ సుఖము సుషుప్తిలో, ఇక్కడ వ్యక్తి సుషుప్తిలో సుఖము, కస్యైతత్ సుఖం భవతి, ఎవరికి చెందుతుంది, సుఖము ఎవరు అనుభవిస్తున్నారు, కస్మిన్ను సర్వే సంప్రతిష్టా భవంతి, ఎవరిలో ఇవన్నీ విలీనమవుతున్నాయి, ఈ రకములైన ఇంద్రియాలు, ఇంద్రియ వ్యాపారాలు, ఇవన్నీ కూడా సుషుప్తిలో ఎవరి యందు విలీనమవుతున్నాయి. ఈ ప్రశ్నలను ఒక్కొక్కటి చూసుకోవాలి. ఇక్కడ పురుషే అని ఉంది, ఇక్కడ పురుషే అంటే పరమ పురుషుడు కాదు, ఆత్మ కాదు, శరీరము లేక జీవుడు అని అర్థం. కాన్యస్మిన్ జాగ్రత్త, కాని కరణాన్ని అస్మిన్ జాగ్రత్త అని చదువుకోవాలి. అంటే శరీరమున్నది, ఇంద్రియాలున్నాయి, ఈ రెండిటిలో ఏదండి మేలుకుగా ఉంటుంది, ఏది పడుకుంటుంది, స్వప్నంలో ఏ ఏ కరణాలు లేక ఇంద్రియాలు మేల్కొని ఉంటాయి అంటే పనిచేస్తూ ఉంటాయి, ఏ కరణాలు కలలను చూస్తూ ఉంది అని అడగకుండా కతరయేష దేవహ అన్నారు. ఆ మనస్సు అనే చెప్పేదాన్ని దేవుడు అందే ఈయన చెప్తున్నారు. దేవ శబ్దానికి ఇంద్రియము అని అర్థము, దేవత అని కూడా అర్థం. ప్రశ్నలోనే జవాబు ఉంది. మనస్సు చూస్తుందా, మనస్సు చూడదు, మనస్సు కన్నా మీద ఉన్నటువంటి చైతన్య దేవత చూస్తుంది అనే అర్థం అక్కడే స్ఫురిస్తుంది. స్వప్నాన్ పశ్యతి అంటూ ప్లూరల్ వాడారు. ఎందుకు, స్వప్న వస్తువులు అనేకము కదా, మనము దర్శించే స్వప్న వస్తువులు ఎన్నో, లేకపోతే ఎంతమంది మనుషులు ఉన్నారు, ఒక్కొక్కరి స్వప్నము అన్ని స్వప్నాలు కాకపోతే స్వప్నములు అవుతాయి కదా, అంచేత స్వప్నాన్ పశ్యతి. పై 3 ప్రశ్నలు కూడా, మొదటి చెప్పిన 3 ప్రశ్నలు స్వప్నావస్థకు చెందినవి. కస్యేతత్ సుఖం భవతి అంటే సుషుప్తిలో సుఖానుభవం దేనికి కలుగుతుంది, కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి, ఇవన్నీ ఎందులో లయమవుతాయి, ఈ అధిష్టానం ఏది, ఆ అధిష్టానం మీదే కదా ఇవన్నీ ఉన్నాయి, ఆధారము ఏదో ఈ ఆధేయములు దానిలో ఉన్నాయి, ఈ ఆధేయములు ఆ అధిష్టానము లేక ఆధారమైనటువంటి ఆ తత్వము ఏది అంటే అదే ఆత్మ అంటూ. జాగ్రత్త ప్రశ్నలు
ఇక్కడ చెప్పుకోలేదు, కానీ 2-3లోనే ఈ జాగ్రత్త కూడా కవర్ అయ్యేటట్టుగానే డిస్కస్ చేస్తున్నారు. స్వప్న సుషుప్తి మూడింటికి అతీతమైనటువంటి తురియం గురించి మాట్లాడుతున్నారు. పరిసమాప్య అథ అన్నారు. అంటే ముందు మంత్రములు అయిన తరువాత ముందు ఏమిటైంది? అపర విద్య గోచరం, సంసారం, వ్యాకృత విషయం, సాధ్య సాధన లక్షణం, అనిత్యమైన విషయాలు అయిపోయాయి. అపర విద్యలో తెలుసుకునేవి, సంసారానికి సంబంధించినవి, సృష్టి, వ్యష్టి, ప్రాణము, ఉపాసన, ఆ ప్రాణంలో 5 రకాలు, అవన్నీ చెప్పడమైంది. అవన్నీ వ్యాకృత విషయాలు, అవి సాధ్య సాధన లక్షణాలు, అవి అనిత్యాలు. అయిన తరువాత ప్రశ్నత్రయేణ పరిసమాప్య అంటే 3 ప్రశ్నలలో ముగించి అథా అటు పిమ్మట ఇదానీ ఇప్పుడు అసాధ్య సాధన లక్షణం అంటే ఇది సాధ్యము కాదు, సాధనాలు లేవు దీన్ని తెలుసుకోవడానికి. సాధ్య వస్తువు కాదు కదా ఆత్మ అనేది, ఆల్రెడీ సిద్ధ వస్తువే కదా, అంచేత సాధనాలు ఉండవు. అసాధ్య సాధన లక్షణం ప్రాణం అమనోగోచరం అతీంద్రియ విషయం శివం శాంతం అవికృతం అక్షరం సత్యం పరవిద్యాగమ్యం పురుషాఖ్యం బాహ్య అభ్యంతరం అజం వ్యక్తవ్యం. చాలనా? పరమాత్మకు ఆయన వేసిన విశేషాలు. అసాధ్య సాధన లక్షణం అప్రాణం ప్రాణము కానిది, అమనోగోచరం మనసుకు తెలియదు, అతీంద్రియ విషయం ఇంద్రియాలకు తెలియదు, శివం మంగళస్వరూపం, శాంతం శాంతోహం అంటున్నాం కదా, అవికృతం ఏ వికారాలు లేవు, అక్షరం ఏ మార్పు లేదు, సత్యం సత్స్వరూపము, పరవిద్యా గమ్యం పరవిద్యతోనే తెలుసుకునేది, పురుషాఖ్యం దీని పేరేమిటండి? పరమ పురుషుడు. సబాహ్య అభ్యంతరం పైన లోపల అనే వ్యత్యాసం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది, అజం పుట్టకలేనిది, వక్తవ్యం మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోదగినది, బోధింపదగినది. వక్తవ్యం అంటే చెప్పదగినది, అంటే బోధింపదగినది. ఇప్పుడు చెప్తున్నారు ఆ ప్రశ్న. 3 ప్రశ్నలు అయిపోయాయి. ఇప్పుడు బోధించవలసిన విషయం గురించి, ఈ పరబ్రహ్మ గురించి చెప్పబోతున్నాము. ఉత్తరం ప్రశ్నత్రయం ఆరభ్యతే. రాబోయే 3 మంత్రాలు 3 ప్రశ్నలు ఈ విధంగా వస్తాయి. కానిచ జాగ్రతి కతర ఏష దేవ స్వప్నాన్ని పశ్యతి ఏతత్ సుఖం కస్య భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్ఠిత. ఇవంతా చెప్తుంది. మూలతత్వం ఏది? శాంతం సర్వానర్థ నివృత్తి రూపమే శాంతం అంట. శాంతం అంటే సర్వ అనర్థ నివృత్తి రూపం. అవికృతం చేంజ్లెస్, పరవిద్యాగమ్యం పరవిద్యచే తెలిసేది, అవికృతం అవ్యాకృతం సత్యం త్రికాలాబాధ్యం పురుషాఖ్యం అహం బ్రహ్మాస్మి అనే అనుభవం, బాహ్యం అధిభూతం అంతరం అధ్యాత్మం, సబాహ్యాభ్యంతరం ఈ రెండిటికి ఆధారం. తత్రాది ఎట్లుండగా కార్యకారణ మీమాంస బుడగ ఎక్కడ ఉన్నదో నీరు అక్కడే ఉన్నది, నగ ఎక్కడ ఉన్నదో బంగారం అక్కడే ఉన్నది, ఈ అనాత్మ విషయాలు ఎక్కడ ఉన్నాయో ఆత్మ కూడా అక్కడే దాన్ని ప్రకాశింపచేస్తుంది. సర్వే భావా అంటే సర్వే ప్రాణా భవంతి ఇది భావ, పరాద్ అక్షరాత్ జాయంతే అపియంతే. కిం లక్షణం వా తదక్షరం, ఆ అక్షర పురుషుని యొక్క లక్షణం ఏమిటి? ఏతత్ వివక్షయా దీని గురించి వివరించుకోవడానికి, వివేచన చేయడానికి అధునా ఇప్పుడు ప్రశ్నలు చెప్తున్నారు. 2వ మంత్రం తస్మై సహోవచ యథా గార్గ్య మరీచయో అర్కస్య అస్తం గచ్చతః సర్వాయ తస్మిన్ తేజోమండల ఏకీభవంతి. సూర్యుడు అస్తమించిన వెంటనే ఆయన కిరణాలన్నీ ఏ విధంగా ఒక్కటై ఆయనలోకి వెళ్ళిపోతాయో తాహ పునరుదయతః ప్రచరంత్యేవం. ఆ తాహ్ అంటే ఆ కిరణాలే పునః మళ్ళీ ఉదయతః సూర్యుడు ఉదయించగా ప్రచరంత్యేవం అంటే వ్యాపిస్తాయో హవై తత్ అదే విధముగా సర్వం పరే దేవే మనస్సే ఏకీభవతి. నువ్వు ఏ ఇంద్రియాలు మేల్కొంటాయి, ఏ ఇంద్రియాలు నిద్రిస్తాయి అని అడిగేవు కదా, అన్నీ నిద్రిస్తాయ్యా, ఒక్క మనస్సు మటుకు తెలివిగా ఉంటుంది. తేన తర్హేష పురుషో అటువంటి అప్పుడు ఆ పురుషుడు న శృణోతి న పశ్యతి న జిఘ్రతి న రసయతే న స్పృశ్యతే న అభివదతే న ఆదత్తే న ఆనందయతే న విసృజయతే న ఈయాయతే నే ఈయాయతే నుండి న ఈయాయతే అంటే కదలడు, స్వపీతి ఇత్యాచక్ష నిద్రిస్తున్నాడు అని చెప్తారు. అయ్యా ఓ గార్గ్య,
ఏ విధముగానైతే అస్తమిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణాలన్నీ ప్రజ్వలించే సూర్యగోళంలో ఒక్కటిగా మరల వెళ్ళిపోతున్నాయో, మరల ఉదయిస్తున్న సూర్యుని యొక్క కిరణాలంతటా విస్తరిస్తున్నాయో, ఇదే క్రమంగా ఇంద్రియాల సర్వము ప్రకాశవంతమైనటువంటి మనస్సు అనే పరమ దేవుని యందు, ఆ సూర్యుడి స్థానంలో దేవుణ్ణి పెట్టారు. ఇంద్రియాలన్నీ ఆయన కిరణాలుగా పెట్టారు. నిద్ర సమయంలో ఏకమవుతున్నాయి. అటువంటి నిద్ర సమయంలో, సుషుప్తి కాలంలో ఆ వ్యక్తి వినడు, చూడడు, వాసన చూడడు, రుచి చూడడు, స్పృశించడు, మాట్లాడడు, తీసుకోడు, ఆనందించడు, విసర్జించడు, నేయతే కదలడు. అట్టి వ్యక్తిని జనులు నిద్రిస్తున్నాడు అని చెప్తారు. రెండవ మంత్రంలో ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి అని అడిగారు కదా. ఇప్పుడు నిద్రపోతున్నవన్నీ చెప్పేశారు. టోకీగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నిద్రిస్తున్నాయి. ఎక్కడ? వాటికి అధిష్టానమైనటువంటి మనస్సులో. ఆ మనస్సు దేవత. శాశ్వతంగా నిద్రిస్తున్నాయా? అబ్బే, మళ్ళీ మన్నాడు పొద్దున్న లేచరికలా ఇంద్రియాలన్నీ పనిచేయాలిగా. అలాగే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కిరణాలకు వెనుకకు వెళ్ళినట్లున్నా, మళ్ళీ ఆయన ఉదయించినప్పుడు ఎలా కిరణాలు బయటకు వస్తాయో, అలాగే ఇంద్రియాలు నిద్రలో వెనక్కి మనస్సు దేవతలోకి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే బయటకు వాటి పనుల్లో వస్తున్నాయి. తత్సర్వం పరే దేవే మనస్సే ఏకీభవతి. మనస్సి ఏకీభవతి, మనస్సేకీభవతి. అన్ని ఇంద్రియాలు మనస్సు దేవతల్లోనే లయమవుతున్నాయి. ఏష పురుష, అటువంటి వ్యక్తి న శృణోతి, న పశ్యతి, న జిఘ్రతి, న రసయతే, న స్పృశతే. అంటే 5 జ్ఞానేంద్రియాల గురించి చెప్పారు. నా అభివదతే, నా ఆదత్తే, నా ఆనందయతే, నా విసృజతే, నా ఈయాయతే. అంటే కర్మేంద్రియాలన్నీ కూడా విలీనమవుతాయి అని చెప్పారు. స్వపితి ఇది ఆచక్షసే, నిద్రిస్తున్నాడు అని చెప్పబడతాడు అంటారు. చదివారు ఈ స్లైడ్. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్. ప్రాణాగ్నయ ఏవైతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యో హవా ఏషో అపానవ్యానో అన్వాహారపచనో యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాద్ ఆహవనీయ ప్రాణ. ప్రాక్ గమన వాయువు ప్రాణము. ప్రాక్ అంటే పైకి, ముందుకి, మీదకి, అంటే నిశ్వసనము, బయటికి గాలి వదలడము, దానిని ప్రాణం అంటాము. అథో గమన వాయు అపానము. అథ కిందకి, గమనవాయు అపానము అంటే పీల్చే గాలి అని అర్థం. సమం నయతీతి సమాన, వ్యాకరోతీతి వ్యాన, ఉత్ గమనవాయు ఉదాన. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో అపానము అంటే ఏదో అనకూడని మాట, ఏదో డైజెషన్కి సంబంధించింది అనేటటువంటిది పక్కన పెట్టండి. అర్థం లేదు ఎక్కడ. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 3 అగ్నులు ఉంటాయి. ఈ అగ్నులతో ఇక్కడ ఉన్నటువంటి వీటిని కంపేర్ చేసి చెప్తున్నారు. ఈ ప్రాణరూపంలో ఉన్నటువంటి వాటిని పంచాగ్నులతో కంపేర్ చేస్తున్నారు. గార్హపత్య అగ్ని, ఆహవనీయ అగ్ని, దక్షిణాగ్ని. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. అంతేకాకుండా ఇంకొక మూడు యాడ్ చేయాలి. మొత్తం 5 ప్రాణాలు మనస్సు ఉన్నాయి కదా, అంచేత 6 చెప్పాలి. ఈ 6 ఏమిటి అంటారు. గార్హపత్యాగ్ని అంటే గృహంలో ఎప్పుడు మొదటి నుంచి ఉండేటటువంటిది గార్హపత్యాగ్ని. గృహపతి అంటే అగ్ని. గృహానికి ఎవరయ్యా పతి అంటే నేను మీరు కాదు. గృహానికి పతి అంటే అగ్నిదేవుడే పతి. భద్రం చేసుకున్నటువంటి అగ్ని. దీంట్లో హోమం చేయరు. హోమం చేయాలి అంటే దాని నుంచి ఆహవనీయం చేస్తారు. అంటే గార్హపత్య నుంచి కొంత అగ్ని తీసుకుని హోమాని కోసం వాడుకుంటారు. అంచేత దానిని ఆహవయంతే ఆహవనీయ అగ్ని. తరువాత యజ్ఞాలు చేసేటప్పుడు దక్షిణంలో అంటే కుడివైపు చేతి దగ్గర ఒక అగ్ని పెట్టుకుంటారు, దాని మీద వండుతారు. అంతేకాని హోమం చేసే అగ్ని మీద వండరు. దేని మీద అయితే వండుతారో దాన్ని చెరువు అంటారు. వండేటటువంటి ఆ పదార్థం తయారవుతుంది, దాన్ని చెరువు అంటారు. అన్వాహార పచనము చేసేటటువంటి అగ్ని కాబట్టి దానిని దక్షిణాగ్ని అన్నారు. అంటే ఏమిటి? గార్హపత్యాగ్ని గృహంలో ఎప్పుడూ ఉండేది, భద్రం చేసుకునేది, దానిలో హోమం చేయరు. రెండోది ఆహవయంతే, ఆహవనీయము, గార్హపత్యం నుండి తీసుకుని రాబడినటువంటి అగ్ని, దానిలో హోమం చేస్తారు. ఆ పక్కన దక్షిణంగా కుడివైపు ఒక అగ్ని పెడతారు. దీనిని అన్వాహార్యపచనం చేసే అగ్ని అంటారు. ఇది దక్షిణాగ్ని అంటారు. ఈ గార్హపత్యాన్ని పీల్చే గాలితో పోల్చారు.
గార్హపత్యము పీల్చే గాలి, ప్రణయనాత్. ఆహవనీయాగ్ని విడిచే గాలితో పోల్చారు. వ్యానాన్ని అన్వాహార పచనాగ్నితో పోల్చారు. పంచప్రాణాలు అన్వహార పచనం అంటే దక్షిణాగ్ని, అన్వాహార పచనాగ్ని అంటే దక్షిణాగ్ని. అంటే గార్హపత్యాగ్నిని దేంతో పోల్చారు అంటే ప్రాణాన్ని, అపానాన్ని దేంతో పోల్చారు? గార్హపత్యంతో పోల్చారు. ప్రాణం అంటే మనం గాలి బయటకు వదులుతున్నాం కదా, విడిచే గాలి, దానిని ఆహవనీయంతో పోల్చారు. తరువాత అన్వాహార పచనాగ్నిని అనే దానిని వ్యానంతో పోల్చారు. ఇంకా సమానము ఉదానము ఉండిపోయాయి. పంచప్రాణాలు నిద్రించవు కదా, పంచప్రాణాలు నిద్రిస్తే ఏమిటైపోతుంది? అంతే సంగతులు, దీర్ఘ నిద్రలోకి పోతాడు. నిద్రపోవడం అంటే ఏమిటి, నిద్రపోకపోవడం అంటే ఏమిటి, జాగ్రత్త అంటే ఏమిటి? వ్యాపారాదో పరమంతి నిద్రపోవడం, వ్యాపారాది కురువంతి జాగ్రత్త. వాటి వ్యాపారములను చేయకుండా ఉండడమే నిద్రించడం, వాటి పనులను చేస్తూ ఉండడమే స్వవ్యాపారాత్ కుర్వంతి జాగ్రత్త. 6 విషయాలు ఉన్నాయి. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, హోత, యజమాని, పుణ్యం. గార్హపత్యాగ్ని ఏమిటి? ఇదిగో అపానః పీల్చే గాలి. ఆహవనీయాగ్ని ఏమిటి? విడిచే గాలి, ప్రాణ. దక్షిణాగ్ని ఏమిటి? అన్వాహార పచనాగ్ని లేక దక్షిణాగ్ని అనేటటువంటిది వ్యానము. హోత ఎవరు? సమానంగా ఈ యజ్ఞాన్ని జరిపించేవాడు, అంటే సమానము. యజమాని అనేవాడు మనస్సు అవుతాడు, పుణ్యం అనేటటువంటిది ఉదానం అవుతుంది. అంటే ఇక్కడ యజమానిని ఎక్స్ట్రా తెచ్చి మనస్సు కోసం యజమానిని పెట్టారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, హోత, యజమాని, పుణ్యం. ఇవి ఇక్కడ 6 విషయాలు. ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 1 వేసినటువంటిదేమో రౌండ్ కలగా ఉంటుంది, అది అటువంటి దానిని ఆహవనీయాగ్ని అంటారు. ఆహవనీయాగ్ని అంటే ఆహవనీయం తీసుకుని రాబడినట్టు. మనము దీన్నేమో విడిచే గాలితో పోల్చుకుంటున్నాం. ఈ డి షేప్లో ఉండేటటువంటిది దక్షిణాగ్ని, దీన్నే అన్వాహార పచనాగ్ని లేక దక్షిణాగ్ని లేక వ్యానము. ఈ స్క్వేరిష్గా ఉండేటటువంటిది గార్హపత్యాగ్ని, దానిలో హోమము చేయరు. గార్హపత్యాగ్నినే ఇక్కడ పీల్చే గాలి లేక అపానంతో పోల్చారు. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ పార్ట్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకోవడానికి వాటికి వాడుకుంటారు. ఇది అరేంజ్మెంట్. ఇది వదిలేస్తానులేండి. తరువాత గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, హోత, యజమాని, ఫలం 6 చెప్పారు. గార్హపత్యాగ్ని అంటే ప్రణయన, సోర్స్, ఏ సోర్స్ నుంచి తీసుకుంటున్నాము అదే అపానః లేక పీల్చే గాలి. ఆహవనీయాగ్ని హవనము చేసే గాలి, అక్కడ దేనిలో అయితే హవిస్సులు సమర్పిస్తారో అదే ప్రాణము లేక అదే విడిచే గాలి. దక్షిణాగ్ని అన్వాహార్య పచనః, అదిగో ఆ చెరువు ఉండేటటువంటిది కుడివైపు ఉంచేది, దక్షిణంలో ఉంచేది వ్యానం అంటారు. హోత అంటే ఎవరైతే బ్రాహ్మణుడు అక్కడ హోమం చేపిస్తారో ఆ హోమం చేసే ఆయనను హోత అంటారు. ఈయన అన్ని సమానంగా చూసి చేస్తారు కదా, అందుకని దీన్ని సమాన వాయువుతో పోల్చారు. ఫలం వస్తుంది కదా యజ్ఞానికి, ఆ ఫలము దృష్టము కావచ్చు, అంటే కంటికి కనిపించేది కావచ్చు, లేకపోతే స్వర్గాది ఆనుశ్రవిక ఫలాలు కావచ్చు. వాటికి కారణం ఏమిటి? ఉదాన వాయువుని పోయిన మంత్రంలో చూశాము. ఉదానం ద్వారానే వేరే లోకాలను, అనుభవాలను, శరీరాలను పొందుతారు అన్నారు. అందుకని ఫలాన్ని ఉదాన వాయువుతో పోల్చారు. యజమాని అంటే అన్నిటినీ చేసినటువంటి ఫలాన్ని అనుభవించే ఆయన ఉంటాడు కదా ఈ యజ్ఞానికి. మనస్సే కదా అనుభవిస్తుంది. అంచేత మనోకృతేనా, దేని వలన వెళతారంటే ఇంకో లోకాలకి అంటే మనోకృతేనా. దేనివల్ల లోపలికి వచ్చిందండి హిరణ్యగర్భ బ్రహ్మ? మనోకృతేనా అంటే ఫలానుభవం అనేది మనస్సుకు సంబంధించినది అంటూ చెప్పారు. మిగతా ఇంకా 2 అగ్నులు ఉంటాయి, సభ్యాగ్ని, ఆవసత్యాగ్ని అని. అవి ఇక్కడ వాళ్ళు ముచ్చటించలేదు, సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఈ అరేంజ్మెంట్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి. గార్హపత్యాగ్ని అపానః, ఆహవనీయాగ్ని ప్రాణః, దక్షిణాగ్ని వ్యానః, హోత సమానః, ఫలం ఉదానః, యజమాని మనస్సు అంటే తెలుసుకో. ఓకే, చెప్పేసుకున్నాం. యదుచ్ఛ్వాస నిశ్వాసావేతావాహుతి సమం నయతీతి స సమానః. ఉచ్ఛ్వాస నిశ్వాసములనే ఆహుతులను సమముగా జరిపించేటటువంటిది సమానము.
మనోహవావ యజమాన, మనసే యజమాని. ఇష్టఫలమేవ ఉదాన, ఏ ఫలమైతే ఉందో అదే ఉదానము. స ఏనం యజమానం అహరహం బ్రహ్మగమయతి. అటువంటి ఈ అగ్నులు ఏనం, ఆ ఉదానం అనేది ఏనం, ఇదిగో యజమాన, యజమానిని అహరహం ప్రతిదినము బ్రహ్మగమయతి. ప్రతిదినము బ్రహ్మగమయతి ఏమిటండి? ప్రతిదినము సుషుప్తిలో మరి ఎక్కడికి వెళుతున్నారు? బ్రహ్మ దగ్గరికే వెళుతున్నారు. అందువలనే ఆనందం ప్రతిదినము సుషుప్తిలో బ్రహ్మలోనికి తీసుకుని పోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ ఉన్నాయో రెండు ఆహుతులను సమానంగా పంచేటటువంటిది ప్రాణము, సమానము. నిశ్చయంగా మనస్సే యజమాని. యజ్ఞ ఫలము ఉదానము. ఉదానం అనేదే మనస్సుని యజమానిని ప్రతిదినము సుషుప్తిలో బ్రహ్మలోకానికి తీసుకెళ్తుంది. కాన్యస్మిన్ జాగ్రత్త, ఏవేవి మేలుకొని ఉంటాయి? ప్రాణాగ్నేయ ఏవై తస్మిన్ పురే జాగ్రత్త. ప్రాణములు అనేటటువంటివి జాగ్రత్తలో ఉంటాయి, మిగతా ఇంద్రియాలన్నీ నేర్పిస్తాయి. మనోహవావ యజమాన అయిపోయింది. 4వ మంత్రం. మనస్సే యజమాని, యజ్ఞ ఫలమే ఉదానము. యజమాని అంటే అన్ని పరికరాలను వాడుతారు కదా, అన్ని ఇంద్రియాలను ఇక్కడ వాడుతున్నారు కదా. అలాగే సమం నయతీతి సమాన, యజతీతి యజమాన, ఓనర్ అని కాదు, ఎవరు యజ్ఞాన్ని చేయించారో వారు. మనోహవావ యజమాన, మనస్సే యజమాని. ఈ ప్రాణయజ్ఞ ఉపాసన చేసేవారికి నిద్రావస్థ కూడా గొప్ప ప్రయోజనకారి. 5వ మంత్రం. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. ఏష దేవ, ఇదిగో ఈ దేవుడే. ఏ దేవుడు? మనస్సనే దేవుడే. మహిమానం, మహిమను అనుభవతి, అనుభవిస్తున్నాడు. కత్రయేష దేవ స్వప్నాన్ని పశ్యతి, ఏ దేవత కళలను చూస్తుంది? అది 3వ ప్రశ్న. అత్రేష దేవ స్వప్నే మహిమానం అనుభూతి. ఈ దేవుడే కళలను చూస్తుండయ్యా, ఆ కళలలో ఉన్న మహిమలని ఆ మనస్సు అనే దేవుడే అనుభవిస్తున్నాడయ్యా అంటున్నాడు. చిదాభాసుతో కూడిన మనస్సు. ఎందుకు? ఉట్టి మనస్సు జడము, దాంట్లో ఏ అనుభవాలు కలగవు. వెనకాలన్న చైతన్యము, సాక్షి చైతన్యము, దానికి అనుభవాలతో సంబంధం లేదు. మరి ఎవరు అనుభవిస్తున్నారు? ఏ మనస్సుపైతే చిత్తు ప్రతిబింబించి చిదాభాస ఏర్పడినదో ఆ చిదాభాసయే అనుభవిస్తుంది. అంటే ఇక్కడ ఎవడు అనుభవించేవాడు? మనస్సు అంటే చేతనము, చేతనవంతమైన మనస్సు లేక చేతన అని చెప్పుకోవాలి. నహి క్షేత్రజ్ఞ, ఆ క్షేత్రజ్ఞుడు వీటన్నిటినీ తెలుసుకుని చూస్తున్న సాక్షి పరమార్థత స్వతః నా స్వపితివా నా జాగర్తివా. ఆయన నిద్రపోడు, మేల్కోడు. సూర్యుడున్నాడు, ఆయనకు అస్తమయము ఉదయము ఉంటాయా? ఉండవు కదా. అలాగే ఈ పరబ్రహ్మము లేక లోపలున్నటువంటి క్షేత్రజ్ఞుడు లేక సాక్షి చైతన్యము స్వతహా తనంతట తానుగా పరమార్థత నా స్వపితివా నా జాగర్తివా, నిద్రించడు, మేల్కొనడు అంటూ చెప్తుంది. ఆత్మ స్వయం ప్రకాశక రూపము, దేనిని అనుభవించదు. ఈ మహిమను అనుభవించేది ఎవరు? కలలను కనేది ఎవరు? ఆత్మ కాదు, మనస్సు చెయ్యాలి. మనస్సు జడము, చేయదు. అప్పుడు ఎలాగా? ఈ చైతన్యము ఆ మనస్సునందు ప్రతిబింబించాలి. ప్రతిబింబిస్తే అక్కడ ఒక చిదాభాస లేక ఒక ప్రతిఫలనం ఏర్పడుతుంది. ఛాయ అంటాం కదా, చిచ్ఛాయ. ఆ చిచ్ఛాయలో ఈ అనుభవం జరుగుతుంది అంటూ చెప్తుంది. మాధ్యమం ఉన్నప్పుడే ఆత్మ ప్రకాశము, మాధ్యమము లేకపోతే అనుభవంకి రాదు. ఎక్కడైతే ప్రతిబింబించే మాధ్యమం ఉన్నదో అక్కడ ఆ ప్రతిఫలనము ఏర్పడుతుంది. ఇది ఉంది. దీని మీద సూర్యకాంతి పడినా ఇది ప్రతిఫలించదు, ఎందుకంటే ఇక్కడ ఆ మాధ్యమము లేదు కనుక. అదే ఒక అద్దం మీద పడితే ప్రతిబింబిస్తుంది. అంటే 2వ అవగాహన, మనసుకు 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. 2, అది తెలుసుకోబడేటటువంటి ఒక వస్తువు. 2 కూడా, మనసు కారణము అండ్ ఆల్సో ఎన్ ఆబ్జెక్ట్ ఆల్సో. హౌ? దెర్ ఆర్ స్పెక్టకల్స్ హియర్. ఈ స్పెక్టకల్స్ వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. దూరంగా టేబుల్ మీద పెడితే ఏమిటి అదంటే ఒక వస్తువు. ఇదేమిటి? ఇక్కడ చూడడానికి వాడేటటువంటి ఉపకరణం. అంటే ఇట్ ఈస్ బోత్ ఏ కరణ యాజ్ వెల్ యాజ్ ది విషయ ఆర్ ద వస్తువు తెలుసుకో. కనుకనే
స్వప్నే యశః దేవః మహిమానం అనుభవతి. మనః జడః దృశ్యత్వాత్ ఘటవత్. మనస్సు జడము కదా, అది ఎలా అనుభవిస్తుంది? ద ఆబ్జెక్ట్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. చేత ఆత్మ చైతన్యము మనస్సు వేరుగా ఉంటాయి. ఓకే, నోబడీ కెన్ ఛాలెంజ్ ది కన్క్లూషన్ దట్ ఆత్మ ఈ సెల్ఫ్ ఎఫెలిజెంట్ నా వారయుతం శక్యతే అన్నారు ఆయన భాష. క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండిపెండెంట్ మైండ్ ఒక్కటి జడ పదార్థము అది ఏ అనుభవాన్ని పొందదు. చైతన్యము స్వప్రకాశకము, దానికి అనుభవాలతో సంబంధం లేదు, అది పూర్తిగా వికారాలు అనుభవాలు దానికి అంటవు. అయితే మరి ఏదండి అనుభవిస్తుంది? ఎవడండి ఈ కర్త? మనస్సు కాదు, స్థూల శరీరాలు కాదు, ఇంద్రియాలు కాదు, ఇవన్నీ జడము. మరి అయితే ఎవరు కర్త? ఆత్మ. ఆత్మకర్త, ఆత్మకర్త కాదు. మరి ఎవరు కర్త? ఎవరు ఎవరు భోక్త? ఎవరు అనుభవిస్తున్నారు? ఎప్పుడైతే ఆ చిత్శక్తి లేక ఆ సాక్షి చైతన్యము మనస్సు అనే ప్రతిబింబించబడేటటువంటి మాధ్యమము మీడియం మీద పడిందో, అక్కడ రిఫ్లెక్షన్ ఏర్పడితే ఆ రిఫ్లెక్షన్ చిచ్ఛాయ, చిదాభాస, ప్రతిబింబ చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆర్సి, ఒరిజినల్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్లోనే సర్వ అనుభవాలు, జాగ్రత్త అనుభవాలు, స్వప్న అనుభవాలు, సుషుప్తి అనుభవాలు అన్నీ కూడా తెలుస్తున్నాయి. తెలుసు. యదృష్టం దృష్టం అనుపశ్యతి, శృతం శృతమేవార్థం అనుశృణోతి, దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి. దృష్టం చ అదృష్టం, శృతం చ అశ్రుతం, అనుభూతం చ అననుభూతం, సత్యాచ్చ అసత్య, సర్వం పశ్యతి సర్వ పశ్యతి. మనసు దేవుడు ఏదేది జాగ్రత్తనందు చూచాడో అంటే జాగ్రత్త విషయాలు వాసనలుగా స్టోర్ అయి ఉన్నాయి, అవే మళ్ళీ స్వప్నంలో మనకు వస్తువులుగా కనబడుతున్నాయి. ఏదేది వినబడినదో దాన్ని వింటున్నాడు. దేశము దిక్కులు విదిక్కుల యందు అనేక ప్రదేశాలలో అనుభవించినటువంటి ప్రతి దాన్ని కూడా మరల మరల స్వప్నంలో అనుభవిస్తున్నాడు. అక్కడ చూడబడినవి ఉన్నాయి, చూడబడనివి ఉన్నాయి, విన్నవి ఉన్నాయి, విననివి ఉన్నాయి, అనుభవించనివి ఉన్నాయి, అనుభవించనివి ఉన్నాయి. అంటే ఎంత కల్పన చూడండి. మనము చూడబడిన వాటి నుంచి చూడబడనివి కూడా మనసు ఊహిస్తుంది, విన్న వాటి నుంచి వినకుండా ఉన్నవి ఊహిస్తుంది, అనుభవించ వాటిని నుంచి అనుభవించబడని వాటిని కూడా ఊహిస్తుంది, యథార్థమైన దాని నుంచి అయథార్థమైన వాటిని కూడా ఊహిస్తుంది. ఈ సర్వాన్ని మనసు అనే దేవుడు స్వప్నంలో చూస్తున్నాడు. కథం మహిమానం అనుభవతి, మనసు అనుభవిస్తుంది. దృష్టం అదృష్టం విద్యయా అవిద్యయా పశ్యతి, నాకంటే భిన్నంగా ఉన్నాయి, వీటిని నేను చూస్తున్నాను అనుకుంటాడు. చూస్తున్నానంటే అది వస్తువు, ఇది నేను. దేశ దిగంతరైశ్చ అంటే అన్ని ప్రదేశాలలో, అత్యంత అదృష్టే వాసన అనుపపత్తే అంటే ఈ జన్మలో చూడకపోయినా అది వాసనగా మనసులో తెలిసింది అంటే ముందు జన్మలలో చూసి ఉంటావురా నాన్న, లేకపోతే వాసన ఏర్పడే అవకాశమే లేదు అన్నారు భగవద్గీత. పూర్వజన్మ సంస్కారము లేక వాసన అంటు అనుభూతం అననుభూతం కేవలేన మనసాయేవ కింబహునా. ఇన్ని మాటలెందుకు? సర్వం ఉక్త అనుక్తం, చెప్పినవి చెప్పని అన్ని, సర్వం పశ్యతి, అన్నిటినీ చూస్తాడు. సర్వ పశ్యతి, అంతా తానే అయి చూస్తాడు. సర్వ పశ్యతి అంటే సర్వ మనోవాసన ఉపాధి సన్, అన్ని రకములైన మనోవాసనల ఉపాధి అయ్యి తానే అయ్యి. మైండ్ ఈజ్ బోత్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్సో ద ఇన్స్ట్రుమెంట్. కారణము విషయము రెండు తెలుసుకోవాలి. ఈ జన్మకు సంబంధించినవే కాదు, గత జన్మ వాసనలు కూడా ఉంటాయి మనసులో. జన్మ జన్మకు ఉండి మధ్యలో మారేది ఈ స్థూల శరీరమే. ఈ వాసన శరీరము లేక కారణ శరీరము మారదు. మనకు ఎందుకు పూర్వజన్మ జ్ఞాపకం ఉండదు అంటే మన చిత్తం అనేటటువంటిది, ఈ మెమొరీ అనే హార్డ్ డిస్క్ కంటిన్యూ అవ్వదు. అందువలన నెక్స్ట్ జన్మలో మనము జ్ఞాపకం ఉంచుకోలేము. గత జన్మ ఇప్పుడు తెలియదు, ఈ జన్మ నెక్స్ట్ జన్మలో తెలియదు. ఇప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్తా. చిత్తుకి దేశకాల వస్తు వ్యక్తి పరిచ్ఛేదం చెప్పకూడదు, అది చిత్తు అంతటా వ్యాపించి ఉంటుంది.
ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది? జాగ్రత్తాదిషు నాడీషు. జాగ్రత్తనందు నాడుల గుండా శరీరమంతా వ్యాపించి ఉంది. తత్రాపి పురీతతి నాడీషు శేతే. నిద్రపోతున్నప్పుడు పురీతతి అనేటటువంటి నాడి యందు ఏషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ సస్మించతే 3 అవస్థలలో ఈ విధంగా ఉంటుంది. పురీతత్తునందు ప్రతిఫలిస్తే స్వప్నము, హృదయంలో నిద్రిస్తే సుషుప్తి, నాడులలోకి వస్తే జాగ్రత్త. అంటే చైతన్య శక్తి నాడుల గుండా శరీరం అంతా వ్యాపిస్తే జాగ్రత్త విషయాలు ఇంద్రియాల ద్వారా తెలియడము, జాగ్రత్తగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి విత్డ్రా అయిపోయి పురి తత్ అనేటటువంటి ఒక పర్టికులర్ ప్లేస్లో మట్టుకే ఉంటే మనసు మట్టుకే యాక్టివేట్ అయ్యి ఆ మనసులో ఈ ప్రతిఫలనము ఏర్పడి ఆ చిదాభాసులో ఈ స్వప్నంగా అక్కడి నుంచి కూడా విత్డ్రా అయిపోయి హృదయంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైన ప్రదేశంలో నిద్రిస్తే అదే సుషుప్తి, అదే ఆత్మ స్వయం జ్యోతి. మనసు కంటే వేరైన ద్రష్ట ఎవరు? ఆత్మ. స్వప్నంలో చక్కగా తెలుస్తుంది. తస్మాత్ సాధు ఉక్తం మనసి ప్రలీనేషు కరణేషు అప్రలీనే మనసి. సాధు ఉక్తం చెప్పడం కరెక్ట్. మనసి ప్రలీనేషు కరణేషు అప్రలీనేచ మనసి మనోమయ స్వప్నాన్ని పశ్యతి. మనోమయుడు అనేటువంటి ఈ మనస్సే స్వప్నములను చూస్తుంది. 3 అవస్థలలో కూడా ఆత్మ ఉపాధితో కూడి ఉంటేనే అనుభవాలు. ఆత్మ సచ్చిదానంద ఆత్మ వేరుగా ఉందనుకోండి, అక్కడ ఉపాధి లేదనుకోండి, అంటే మైండ్ లేదు, ఇంద్రియాలు లేవు, శరీరము లేదు, అప్పుడు అనుభవం రాదు. అనుభవం రావాలి అంటే ఉపాధితో కూడి ఉండాలి. నిరుపాధికమైనటువంటి ఆత్మ ఏ అనుభవాన్ని పొందదు. కారణము దీనికి ఏమీ తెలియదు, ఏది చూడలేదు, వినలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు? ఇక్కడ ప్రతిఫలించే ఉపాధి నిరుపాధికము. ఈ నిరుపాధికమైనటువంటి ఈ తత్వంలో అక్కడ చైతన్యము లేక జ్ఞానం ఉన్నా కూడా అది ఏ అనుభవాన్ని పొందలేదు. ఎక్కడైతే ప్రతిఫలనం జరిగేటటువంటి ఉపాధి కలదో అక్కడే అనుభవాన్ని పొందుతారు. స యదా తేజసాభిభూతో భవతి అత్రైష దేహ స్వప్నాన్న పశ్యత్ అథ ఏతైదస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. మనోమయ దేవుడు ఎప్పుడైతే తేజస్సు చేత తిరస్కరించబడతాడో, తేజస్సు అంటే చైతన్యం, ఈ సమయమునందు మనోమయుడు అనే దేవుడు ఇక కలలను కనడు. అటు తరువాత కారణ శరీరంలో సుషుప్తి కలుగుతుంది. అంటే ఎందుకండి నాకు స్వప్నావస్థ నుంచి ఏమీ తెలియనటువంటి సుషుప్తిలోకి ఎలా వెళుతున్నాను అంటే ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. స తేజస అభిభూతో, అంటే ఈ మనస్సు అనేటటువంటి దేవుడు తేజస్సు చేత అడ్డగించబడతాడు. తేజస అభిభూత భవతి అంటే ఏమిటి? విశేష చైతన్యం మనసు చూస్తుంది కదా, దాన్ని అంతటిని విత్డ్రా చేసేసి నిర్విశేష చైతన్యం ఆవరించేస్తుంది. నిర్విశేష చైతన్యం అంటే ఏ విశేషములు లేని ఆ ఆత్మ చైతన్యం మట్టుకే ఉండి విశేష చైతన్యం కప్పబడిపోయింది. అప్పుడు విశేష జ్ఞానం లేదు, అప్పుడు సవిశేష జ్ఞానం తిరోభవిస్తుంది అంటారు. లేక కార్యమైనటువంటి మనస్సు కారణావస్థకు వెళ్ళిపోతుంది. అంటే మైనం బొమ్మ ఉంది, బొమ్మగా ఉన్నప్పుడు ఆకారాలు తెలుస్తున్నాయి, అది ముద్ద చేసేస్తే మరి తెలియదు కదా. అదేవిధంగా ద్వైత భావనలు ఏవి లేకపోవడం వల్ల సుషుప్తిలో ఆనందం ఉంటుంది. అయితే ఇది పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. ఎందుకు? అది కోశానందము కనుక మళ్ళీ జారిపోతుంది. మన్నాడు పొద్దునయ్యేసరికి మళ్ళీ దుఃఖాలు, కష్టాలు, సుఖాలు. అంచేత ఇది కోశానందము మాత్రం. కారణ శరీరం ఉంది, అది చైతన్యమా? కాదు, అది కూడా జడమే. ఎలా తెలుస్తుంది? అది చైతన్యంతో కూడితేనే ఆ కారణ శరీరం కూడా అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇంద్రియములు గోళకములతో నాడుల ద్వారా వ్యాపించి ఉంటే జాగ్రత్త అవస్థ. అదే మనస్సు ఇంద్రియాల గోళకాల నుండి వెనుదిరిగి, గోళకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్ను, ఇంద్రియం అంటే దాన్ని చూసేటటువంటి చూపు, ఇంద్రియాలతోని గోళకాలతోని శరీరం అంతా వ్యాపించి ఉంటే మనస్సు అది జాగ్రత్త అవస్థ. అదే మనస్సు గోళకముల నుండి ఇంద్రియముల నుండి వెనుదిరిగి పురీతత్వ దగ్గర ఉంటే అది స్వప్నావస్థ. మనస్సు ఇంద్రియాలు పూర్తిగా విలీనమైపోయి హృదయాకాశం నందే ఉంటే కారణంగా మిగిలితే అది సుషుప్తి. అలా అవడానికి ఏమిటి కారణము? విశేష చైతన్యంతో కూడినటువంటి మనస్సు నిర్విశేష చైతన్యంతో
కప్పబడిపోతుంది. అందుకే సుషుప్తి అన్నారు. బ్రహ్మ చైతన్యము జీవ చైతన్యాన్ని అధిగమించి అడ్డుకుంటుంది. అంటే సుఖం బయట ఉంటే నిద్రావస్థలో సుఖం ఉండకూడదు కదా. అంటే సుఖం బయట లేదు, లోపలనే ఉంది. లేదు అడ్డుకునే తత్వం ఏమిటి? అగ్నితత్వము అన్నాం అనుకోండి. సౌరేణ పిత్తాఖ్యేన, సూర్యునికి సంబంధించినటువంటి పిత్తము అనేటటువంటి పేరు కలిగిన ఒక తత్వము ద్వారా అడ్డుకుంటుంది. అంటే ఆ పిత్తం అనేటటువంటి అడ్డుపడడం వలన మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు కానీ స్వప్నంలో కానీ వ్యాపించలేకపోతుంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే నిర్వికార చైతన్యము సవికార చైతన్యాన్ని, సవిశేష చైతన్యాన్ని కంప్లీట్గా కవర్ చేసేసింది కాబట్టి తిరస్కృత వాసనా ద్వారా, వాసనా ద్వారములన్నీ మూయబడినవి. అంచేత స్వప్నము లేదు, జాగ్రత్త లేదు, సుషుప్తిలోకి పోయాడు. దట్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఈజ్ ఓవర్ పవర్డ్ బై ద ఒరిజినల్ కాన్షియస్నెస్. అది సయథా సౌమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే ఏవం హవై తత్సర్వం పరాత్మ. మంచి దృష్టాంతం తీసుకుని చెప్తుంది. సాయంకాలం అయ్యేసరికి పక్షులన్నీ వాటి వాటి గూళ్ళకి ఎలా చేరిపోతాయో అలాగే అన్ని ఇంద్రియాలు కూడా ఈ సుషుప్తిలో మనసుతో పాటుగా లోపలకు హృదయంలో వెళ్ళి పడుకుంటాయి. అక్కడ కర్తృ కరణ కర్మ వికల్పాలు, ద్రష్టు దర్శన దృశ్య వికల్పము, ప్రమాత ప్రమాణ ప్రమేయం అనేటటువంటి త్రిపుటి ఉండదు. కర్తృ చేసేవాడు, కారణము ఇన్స్ట్రుమెంటు, కర్మ చేసేటటువంటి యాక్షను, వికల్ప అది లేదు. ద్రష్టు చూసేవాడు, దర్శనం అనేటటువంటి క్రియ, దృశ్యము ఆబ్జెక్టు లేదు. ప్రమాత తెలుసుకునేవాడు, ప్రమాణము కన్ను ఇంద్రియాలు, ప్రమేయము వస్తువు, ఇవి లేవు. ఎప్పుడు? సుషుప్తిలో. కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి ఇది. దేని యందు ఇవన్నీ నిలిచి ఉన్నాయి, మళ్ళీ విలీనమైపోతున్నాయి. సర్వం పరాత్మని సంప్రతిష్టతే. ఎలాగా బయటికి వెళ్ళినటువంటి పక్షులు వాటి వాటి కార్యక్రమాలను ముగించుకుని ఆహారాన్ని సేకరించి మళ్ళీ విశ్రాంతి కోసం ఏ విధంగా వాటి చెట్టు మీదకి వచ్చేవి వాళ్తాయో, అలాగే ఇంద్రియాలు ఈ మనస్సు అన్నీ కూడా వాటి పనులను నిర్వర్తించి జాగ్రత్త స్వప్నాలను ముగించి చక్కగా పరాత్మని సంప్రతిష్టతే. అంటే తురియంలో లయమైపోతాయి. సర్వం పరబ్రహ్మ అంటే సకల ప్రాణికోటి, దేశాలు, వస్తువులు అన్నీ చెప్పుకోవాలి. అదే మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇక్కడ చూడండి, ఏ ఏ మాత్రలు ఆ వాటిలో కలిసిపోతాయి. పృథ్వీ చ పృథ్వీ మాత్ర, ఆపశ్చ ఆపో మాత్ర, తేజశ్చ తేజో మాత్ర, వాయుశ్చ వాయుమాత్ర, ఆకాశశ్చ ఆకాశ మాత్ర, చక్షుశ్చ ద్రష్టవ్యం, శ్రోతం చ శ్రోతవ్యం, ఘ్రాణం చ ఘ్రాతవ్యం, రసశ్చ రసయితవ్యం, త్వక్చ స్పర్శయితవ్యం, వాక్చ వక్తవ్యం, హస్తౌ చ దాతవ్యం, ఉపస్థ చ ఆనందతవ్యం, పాయుశ్చ విసర్జితవ్యం, పాదౌ చ గంతవ్యం, మనః చ మంతవ్యం, బుద్ధిశ్చ బోద్ధవ్యం, అహంకారశ్చ అహంకర్తవ్యం చ, చిత్తం చ చేతయితవ్యం, చేజశ్చ విద్యోతయితం చ, ప్రాణశ్చ విధారయితం. అంటే ఒక్కొక్కటి వాటి వీటిలో లీనమవుతున్నాయని చెప్పడానికి ఏం లేదు. మనము చూసే వస్తువులను ఎప్పుడైనా చూస్తున్నామంటే ఆ మాత్రలు శబ్దస్పర్శ రసగంధాల ద్వారానే చూస్తున్నాము. ఆత్మస్వరూపం అనే వృక్షం నుండి బయలుదేరి మళ్ళీ ఆత్మ అనేటటువంటి దాంట్లోనే విలీనమైపోతాయి. అలాగే జాగ్రత్త అవస్థ అనేటటువంటిది ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో మనం వేసుకున్న డ్రెస్సే ఈ ముసుగు. ఇట్ ఈజ్ రిలేటివ్. స్వరూపము ఆ డ్రెస్సు లోపల ఉన్నది. ఈ ముసుగే, నీడయే, ఈ ఛాయే నిద్రావస్థలో తన స్వరూపంతో విలీనమైపోతుంది. అదే పక్షులు, వృక్షము దృష్టాంతం. ఇంద్రియములన్నీ స్వరూపము నుంచి నీడలా వచ్చాయి, మళ్ళీ వెలుగులోకి వెళ్ళి ఆ స్వరూపంలోనే కలిసిపోతాయి. 9వ మంత్రం. ఏష హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష. ద్రష్ట చూచేవాడు, స్పృష్ట స్పృశించేవాడు, శ్రోత వినేవాడు, ఘ్రాత ఆఘ్రాణించేవాడు, రసయిత టేస్ట్ చూసేవాడు, మంత ఆలోచించేవాడు, బోద్ధ సంకల్ప వికల్పాలు చేసేటటువంటి మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ధి, కర్త చేసేవాడు, విజ్ఞానాత్మ పురుష స పరే అక్షర ఆత్మ సంప్రతిష్టతే. ఇవన్నీ కూడా పరమైన అక్షర ఆత్మని సంప్రతిష్టతే, విలీనమైపోతాయి. తత్సర్వం పరాత్మని సంప్రతిష్టతే.
చూసేది, స్పృశించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది అనగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల ద్వారా వ్యవహరించేది, ఆలోచించేది, 4 అంతఃకరణాలు వాటితో వ్యవహరించేది, కర్త అంటే పంచ కర్మేంద్రియాల ద్వారా వ్యవహరించేది విజ్ఞానాత్మ లేక జీవాత్మ. ఇవన్నీ కూడా సుషుప్తిలో తన కరణాలను భౌక్య విషయాలతో సహా పరాత్మలో అనగా అక్షర పరబ్రహ్మంలో ఐక్యమవుతుంది. తెలుసుకోవలసిన విషయం ఏమిటి? ఎప్పుడైతే ఇంద్రియ వ్యాపారాలు, మనోవ్యాపారాలు పూర్తిగా నిరోధించబడ్డాయో అవి విశేష చైతన్యమును కోల్పోయి నిర్విశేష చైతన్యంగా ఉండగలుగుతున్నాయో అప్పుడు పరమాత్మలో ఉంటున్నారు అంటున్నారు. అంటే జాగ్రత్తలో కూడా ఇలా ఉండవచ్చయ్యా. ఇంద్రియ విషయాలలోకి కొని పోకుండా మనసు పరిపరి విధాలుగా రాగద్వేషాలలోకి పోనీయకుండా విశేష జ్ఞానాన్ని దూరం చేయగలిగితే నిర్విశేష జ్ఞానమైనటువంటి పరమాత్మ జాగ్రత్తలో కూడా నీకు అనుభవం అవుతుంది అంటూ చెప్తాను. ఓకే. భోక్త భోగ్యకరణము భోగములపై మనసు నిలుపరాదు, వెనుకొనన్న చైతన్యాత్మను చూడండి. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తృమర్హసి. అయితే నేనేం పని చేయక్కర్లేదా జ్ఞానాన్ని పొందితే? జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ జ్ఞానాన్ని లోక సంగ్రహమేవాపి ఇతరుల ఉపకారం కోసం ఉపయోగించుకో. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనితోపించ. విజ్ఞానమయుడు అనేవాడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ద్రష్ట, స్పృష్ట, శ్రోత, ఘ్రాత, రసయిత, మంత, బోధ, కర్త, విజ్ఞానాత్మ పురుష అంటే చిదాభాస. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చిత్ ప్రతిబింబమైనటువంటి ప్రతిబింబ చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. తెలుసుకునే నేను అనేటటువంటి జీవాత్మను లయం చేస్తే ఆ తెలుసుకుంటున్నటువంటి శుద్ధ చైతన్యమే ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఆ స్థితి? రామకృష్ణుల వారు ఉప్పు బొమ్మ నీటిలో సముద్రంలోకి వెళ్ళి దాని లోతుని రుచిని తెలుసుకుందాం అనుకుంది. వెళ్ళిన తర్వాత మరి బయటికి రాలే. ఎందుకంటే ఇవన్నీ విలీనమైపోయాయి. జీవభావము విలీనం అయిపోతే ఇక ఏం చెప్తుంది? చెప్పడానికి ఎవరూ లేరు. తస్మిన్ సర్వే సంప్రతిష్ఠా భవంతి, సర్వం పరాత్మని సంప్రతిష్టతే. అన్నీ కూడా సుషుప్తిలో పరాత్మలో ఉంటున్నాయి. కాబట్టే కొంతసేపైనా ఆనందాన్ని అనుభవిస్తుంది. పగల్లో కూడా అలా ఉండగలవా అంటే రోజు రాత్రి పగలు కూడా నిద్రపోని కాదు. పగలలో కూడా ఆ విషయలంపటాలు లేకుండా ఇంద్రియ వ్యాపారాలను తగ్గించుకుని కంప్లీట్గా జీరోకి తెచ్చుకుని మనోవ్యాపారాలను విశేష జ్ఞానాన్ని ఆపేస్తే నిర్విశేష చైతన్యమే ప్రకటితమవుతుంది. నేను ఎప్పటికీ అనుభవించే బ్రహ్మను, అనుభవించబడే వస్తువును కాను. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. పరమార్థానంద వారి శ్లోకం. 10వ మంత్రం. పరమేవాక్షరం ప్రతిపద్యతే సయోహ వై తదఛాయాం అశరీరమలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సౌమ్య సర్వజ్ఞ సర్వో భవతి తదేష శ్లోక. ఓ సౌమ్యుడా, కారణ శరీరము లేని, సూక్ష్మ శరీరము లేని, స్థూల శరీరము లేని పరం అక్షర బ్రహ్మను ఎవరు తెలుసుకుంటారు? పరమేవ అక్షరం సయోహవై ప్రతిపద్యతే. అతను మాత్రమే పొందుతాడు. అతను సర్వము తెలిసిన వాడవుతాడు, సర్వజ్ఞ అవుతాడు, సర్వోభవతి, సర్వము తానే అవుతాడు. దాని గురించి ఆఖరి శ్లోకము ఒకటి ఉన్నది అంటూ చెప్తున్నారు. మనం చూసినటువంటి విషయమే. జీవాత్మ మైనస్ శరీర విశేషణం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. జీవాత్మ అంటే జీవభావము, దేహేంద్రియ సంఘాతము ప్లస్ ఆ చిదాభాస ప్లస్ నిర్విశేష చైతన్యము సాక్షి ఉంది. ఈ శరీర భావాన్ని తీసేస్తే జీవాత్మలది మిగిలేటటువంటిది ఆత్మ. విశేషణం ఏమిటి? ఈ 3 శరీరాలే విశేషణము. విశేషణ రహితమైనదే శుద్ధ చైతన్య ఆత్మ. ఓకే. విజ్ఞానాత్మా సహ దేవైశ్చ సర్వైః ప్రాణభూతాని సంప్రతిష్టంతి యత్ర యదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వమేవ అవివేశయతి. ఏ పరబ్రహ్మైందైతే విజ్ఞానాత్మ లేక జీవాత్మ సకల దేవతలతో పాటుగా విజ్ఞానాత్మ అన్నా, జీవాత్మ అన్నా, కూటస్థాత్మ అన్నా, ప్రతిబింబ చైతన్యమన్నా, లేకపోతే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అన్నా, చిదాభాస్ అన్నా, చిచ్ఛాయ అన్నా ఒక్కటే.
ఇవన్నీ సకల దేవతలతో పాటుగా, దేవతలంటే ఇంద్రియాలు, మనస్సు, ప్రాణాపానాదులతో కూడా సకల స్థూల సూక్ష్మభూతాలు చక్కగా ప్రవేశించి నిలిచి ఉన్నవు. ఎవడైతే ఇట అక్షర పరబ్రహ్మను తెలుసుకుంటాడో తడేవో ప్రియదర్శన సర్వజ్ఞ భవతి సర్వ భవతి. సర్వము తెలిసిన వాడవుతాడు, సర్వాన్ని ప్రవేశిస్తాడు అంటూ ఆయన ముగించారు. అది ఎలా ఉంటుందట? అక్షరం సత్యం పురుషాఖ్యం శివం శాంతం పరమేవ అక్షరం ప్రతిపద్యతే మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయమస్మ్యహం అంటూ కైవల్యోపనిషత్తులో నేర్చుకుంది. విజ్ఞానాత్మ సహదేవైశ్చ సర్వై ప్రాణాభూతాన్ని సంప్రతిష్ఠితంతి. పూర్తిగా జీవభావం పోవడమే అక్షర పరబ్రహ్మము కావడం. జీవభావంలో ఏమున్నాయి? ఇదిగో ఈ స్థూల శరీరం, ఈ సూక్ష్మ శరీరం, ఈ కారణ శరీరం. ఈ స్థూల సూక్ష్మ శరీరాలలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, సూక్ష్మేంద్రియమైనటువంటి మనోబుద్ధ అహంకార చిత్తాలు, ఇవన్నీ వీటి లయమైపోవడమే అక్షర పరబ్రహ్మాన్ని పొందడం. ఆవివేశ అంటే వెంటనే పొందుతాడు. పరిమితి భావాన్ని వదులుకుంటే సర్వవ్యాపక భావం వస్తుంది. దీని ఫలం ఏమిటి? సర్వజ్ఞ భవతి సర్వ భవతి. సర్వజ్ఞుడవుతాడు, సర్వము తానే అవుతాడు. ఫలస్థుతి కూడా అయిపోయింది. ఇంతటితో చతుర్థ ప్రశ్న యొక్క సంగ్రహ సారాంశము ముగిసినది. ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది చతుర్థ ప్రశ్న. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషత్ భాష్యే చతుర్థ ప్రశ్న. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.